దిష్టి బొమ్మను ఇంటి ముందు అలాగే దేవాలయాల్లో విగ్రహం వెనక ఎందుకు పెడతారు? ఈ వింత దిష్టి బొమ్మ ఆకారం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుండి వరాన్ని పొంది దేవతలను చిత్రహింసలు పెడుతుండేవాడు. ఒకరోజు నారదముని జలంధరుని దగ్గరకు వచ్చి, నీ దగ్గర అన్ని సంపదలు ఉన్నాయి, అన్నింటికన్నా సుందరమైన పార్వతీదేవి మాత్రం శివుడి దగ్గరే ఉంది అని అంటాడు. అప్పుడు జలంధరుడు పార్వతీదేవి కోసం తన దూత అయిన రాహువును పంపి పార్వతీదేవిని తీసుకురమ్మని చెప్తాడు. రాహువు వెళ్ళి ఈ విషయం గురించి శివుడి దగ్గర చెప్తాడు. అప్పుడు శివుడు ఆవేశంతో రగిలిపోతాడు. అప్పుడు శివుడి ఆవేశం నుండి ఒక విచిత్రమైన ఆకారం పుడుతుంది. ఆ రాక్షస ఆకారం అక్కడ ఉన్న రాహువుని తినేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీంతో భయపడిన రాహువు శివుడిని శరణు కోరగా ఆ భయంకరమైన ఆకారం రాహువును వదిలేస్తుంది. అయితే ఆ భయంకరమైన రాక్షసుడి ఆకలి తీరలేదు. శివుడిని వేడుకోగా, నీ శరీరం నువ్వే తినేయి అని చెప్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు తన శరీరాన్ని తానే తినేస్తాడు. తలభాగం మాత్రమే మిగిలిపోతుంది. ఆ మిగిలిన తలభాగానికి శివుడు కీర్తిముఖ అనే పేరు పెట్టాడు. ఇక నుంచి దేవాలయాలకు వచ్చే భక్తుల పాపాలను, అందరి ఇళ్లలోకి వచ్చే చెడు దృష్టిని తిని నీ ఆకలి తీర్చుకోమని చెప్పాడు. అప్పటి నుంచి దేవాలయాల్లో విగ్రహం వెనుక మన ఇంటి బయట చూసే భయంకరమైన కీర్తిముఖుని ముఖం మనందరికీ భయాన్ని కలిగించడానికి కాదు, మన చెడును పాపాలను భుజించే ఒక గొప్ప రాక్షసుని చిహ్నం.